శాంతి భద్రతలకు కట్టుబడి ఉంటామని, అవినీతి అక్రమాలను సహించేది లేదని చెప్తున్న సర్కార్ ముందే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు చట్టాన్ని ఎలా చుట్టేస్తున్నారో చూపే షాకింగ్ నివేదిక ములుగు జిల్లా నుంచి వెలుగుచూసింది. ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క ప్రధాన అనుచరుల నీడలో పేకాట క్లబ్బులు, జోదగృహాల దందా జోరుగా సాగుతోంది. సాక్షాత్తు మంత్రి ముఖ్య అనుచరుడు, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్షవడ్ల వెంకన్న స్వయంగా ఈ పేకాట దందా నడిపిస్తూ కెమెరా కంటికి చిక్కడం జిల్లాలో కలకలం రేపుతోంది. తిరుగులేని ఆధారాలు చూపిస్తూ ప్రజలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్న ఖాకీలు మాత్రం సదరు నేత ముందర చేతులు కట్టుకుని నిలబడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లాలోని పలు సురక్షిత ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న ఈ జోద క్రీడల వెనుక స్థానిక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నట్లు ఆధారాలతో సహా బయటపడింది. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్షవడ్డ వెంకన్న ఆధ్వర్యంలోని ఈ నెట్వర్క్ నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేకాట్ రన్ అవుతున్న నివాసంలో వెంకన్న స్వయంగా ఉన్న దృశ్యాలు కెమెరా చిక్కడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఈ అక్రమ దందా వల్ల స్థానికంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, యువత పెడదవ పడుతోందని గ్రామస్తులు, బాధితులు అనేక మార్లు పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. కానీ సదరు నిందితుడు మంత్రి సీతక్కకు అత్యంత ఆప్తుడు కావడంతో పైన ఉన్న పొలిటికల్ ప్రెజర్ వల్ల పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని క్షేత్రస్థాయి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. టచ్ వస్తలేదమ్మా, బండ టచ్.